దేవుడా కారిపోతుంది నాకు. చూసారు కదా నిప్పుకోళ్ళు, చూసారు ఎంత ఉన్నాయో. ఇంగ్లీష్లో దీన్ని ఆస్ట్రిచ్ అంటారనమాట. అది చూడండి ఒక్కోత ఎంత ఉందో, అది పెట్టి గుడ్డ ఎంత ఉండిద్దో. దగ్గరికి ఒక ఫోటోకి పోయిస్తారు, అమ్మో పొడిచేటట్టు ఉంది దెబ్బకి. ఇది ఎంత రష్యా బ్రీడ్, ఇదంతా ఇంత రష్యా బ్రీడు. ఓకే బాగానే ఉంది. ఏంది ఇంకా కావాలా? ఏముంది మళ్ళీ అర్థం. సే నా చేతి తినమాకండి, చేతి తినేస్తుంది. అది దీంట్లో కొంచెం డేంజర్ లాగా ఉంది, చూస్తుంటే భయం వేస్తుంది. దగ్గరికి వెళ్తే మింగేసేటట్టు ఉంది నన్ను. కానీ బాగున్నాయి చూడడానికి. మేడేంటి అలా ఉంది. వీటిని చూడడానికి ఏమో 100 రూపాయలు, ఎంత 300 చూడడానికి 300. మళ్ళీ వీటికి ఫుడ్కి సపరేట్గా ఈ క్యాబేజ్ 50 రూబుల్స్, మళ్ళీ 300 దానికి 300 దీనికి పెట్టి దీనికేమో ఇట్లా పెట్టాలన్నమాట. అప్పుడు ఇది తినిద్ది. ఏమేమే ఆంధ్ర బ్రీడ్ ఇక్కడ, సంజయ్ కోస్తాంధ్ర, జై బాలయ్య వంతో ఇందాక ಇನ್ನೊಂದು వంతో అదే అంతే. నీకు జై బాలయ్య చూస్తున్నా అంతే. బాలయ్య తెలుసా నీకు? నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ ఫ్రై ಮಾಡ್ಕೊಂಡು తింతిరదే చూస్తున్నారు కదా. అది మనకి ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಇದೇನು, రష్యా నిప్పుకోళ్ళు చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా కొన్ని జీవరాశులు ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం వెళ్ళి. 300 ఇచ్చాం మరి వర్క్నేనా, వెళ్ళి చూసుకుందాం చిన్నగా. వెళ్ళు జై బాలయ్య అని చెప్పి వెళ్ళిపో, ఏం కాదు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య నువ్వు చెప్పు, జై బాలయ్య. అది చూసావా, భయపడింది. అది రష్యా గొర్రెలు, మళ్ళీ ఏమనుకోకండి, నిజంగానే ఇవి గొర్రెలు అనమాట రష్యాలు. చూసారా చాలా క్యూట్గా బాగున్నాయి ఇవి. ఇదిగో ఇక్కడ ఏదో ఉంది చూడండి. వీటికి అలవాటు అయిపోయింది, టూరిస్టులు అందరూ వచ్చి ఫీడ్ చేస్తున్నారు. టూరిస్టులు ఏమైనా వచ్చారంటే దగ్గర ఇంకా ఫీడ్ చేయడానికి అని చెప్పేసి అనుకుంటాయి అనమాట. అది వెళ్ళిపోయింది, తినేసింది. ఇదిగోండి చూడండి, రండి ఇటు రండి. ఇక్కడ అన్ని చాలా చిన్నవి ఉన్నాయి చూడండి. మామూలుగా అయితే ఫీడ్ చేయరనమాట, ఇట్లా టూరిస్ట్ ప్లేస్లో వచ్చి ఫీడ్ చేస్తే వాళ్ళు బాగా నచ్చుతుంది. అది చూడండి ఒకసారి, బాగుంది కదా. అన్నీ చిన్నవి పెట్టారు ఇక్కడ. అక్కడ పెద్దవి ఉన్నాయి. మళ్ళీ ఇటు రండి. హాయ్ 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 జై బాలయ్య. అది చూసారా, ఈ రష్యా బ్రీడ్లు అన్నీ కూడా చూస్తున్నారు కదా. కొంచెం ఏంటంటే ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే కొంచెం ఫర్ ఎక్కువ ఉంది. చలి కండిషన్స్కి తట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి వాటి శరీరాలు, అందుకనే ఇక్కడ బతుకుతున్నాయి. అక్కడ ఫర్ ఎక్కువ ఉంది, బాగుంది. ఓకే, అక్కడి నుంచి మనకి అక్కడ షీప్స్ గొర్రెలు అయిపోగానే రష్యాలో ఇదిగోండి కుందేళ్ళు చూసారా, చూడడానికి చాలా బాగున్నాయి కదా. అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మంచిగా. ఇక్కడ భలే బిజినెస్ చేస్తున్నారు గురు వీళ్ళు. మొత్తానికి ఇప్పుడు లోపలికి రావడానికి 300, మళ్ళీ ఫుడ్కి ఒక సపరేట్ 50 రూబుల్స్. మొత్తం అదొక లోపల రావడానికి ఒక 300 రూబుల్స్ ఎంట్రీ లాగా, మళ్ళీ ఒక 50 రూబుల్స్. మనం వీటికే ఫీడ్ చేస్తాం. ఇవే తింటాయి. సూపర్ బిజినెస్ అవుతుంది వీళ్ళకి మంచిగా. అందరూ ఫీడ్ చేస్తున్నారు. అది చూడండి ఎలా నుంచి ఉంటున్నాయో. ఇంకా ఫుడ్ అదిగోండి ఏముంది, అదే ఫుడ్ దాటికే పెడితే అది కూడా తింటున్నాయి మంచిగా. ఇవన్నీ కూడా ఏంటంటే చూడడానికి బాగుంటాయి ఈ మూమెంట్స్ నాకు. ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. రష్యాలో చూసారా కుందేళ్ళు, ఇండియాలో లాగే ఉన్నాయి. అబ్బా నాకైతే ఎందుకో చూడడానికి, అబ్బా వైట్ భలే ఉంది. తీసుకెళ్ళేదా మా ఇంటికే, మా హాస్టల్కే? నన్ను పెంచడమే ఎక్కువ, ఇంక దీన్ని తీసుకెళ్తే ఏడుంచుతారులే. అది వెళ్ళి తోర్సు. అది మొత్తానికి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేరేది ఏదైనా. సో మొత్తానికి ఇవాళ ఇస్బోర్గ్స్ అనే ఈ ఊర్లో ఇవన్నీ చూసుకుంటా కూర్చున్నాం మేము. ఇక్కడ గురు ఇదేంది గురు, నక్క గురు. నక్క భయపడుతుంది. నక్క ఎప్పుడు భయపడకూడదమ్మా. అది కొంచెం చూడండి, నక్క చూడండి ఎలా భయపడి అలా ఉందో. అసలు రావట్లేదు దగ్గరికి, నన్ను చూడంగానే పైకి పారిపోయింది, పైకి వెళ్ళి కూర్చుంది. నక్క ఎప్పుడు భయపడకూడదమ్మా. సర్లే ఇక్కడ రండి. ఇదేందో ఉందమ్మా ఇక్కడ. ఇదేం కోడి అసలు, ఇదేం కోడి కూడా నాకు చూడడానికి గిన్నె కోడి లాగా ఉంది. తర్వాత ఇదేదో పెద్ద తోక ఉంది దీనికి. ఇదేం కోడి? మీకు ఒకవేళ ఈ పక్షి పేరు తెలిస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నాకు అంత ఐడియా లేదు. అదిగోండి చూస్తున్నారా,
ఆ పక్షి చూసారా తిందనుకుంటాయి. బాతు ఉంది ఇక్కడ. బాతులు చూసారా, బాతులు బాగున్నాయి కదా. బాతులు ఆ బాతులు చూసారా. అది చూస్తున్నారు కదా, అవి ఏంటో అరుస్తున్నాయి. ఇవి ఇంకా పందులు చూపించేది ఏముందిలేండి, పందులు చూపించేది ఏముంది చెప్పండి. అది కూడా పందులు కూడా అయ్యే తింటున్నాయి. అరే పర్లేదు, అందరూ పోటీలు. అందరూ పోటీలు పడి ఫీడ్ చేస్తున్నారు. పోటీ పడి ఫీడ్ చేస్తున్నారు అనమాట. పోటీ పడి తిండి పెడుతున్నారు జంతువులకి. అది బాగుంది.